ఇన్ని రోజులు డ్రమ్ అయిపోయింది, కుక్కర్ అయిపోయింది, హార్పిక్ అయిపోయింది అండ్ బాత్రూమ్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా వాడి భర్తతోని వాడి మరణ శాసనం రాయించింది. అసలు ఏం జరిగిందంటే మహారాష్ట్రకు చెందిన షర్మిల అనే ఈవిడ ఒక రోజు తన భర్తతో జాను ఇక్కడ నేను పూలవనం పెడదాం అనుకుంటున్నా, సో ఒక దిమ్మ ఏర్పాటు చేయవా అని అడిగింది. సో ఆమె భర్త సరే షర్మిల నేను ఒక ఇంజనీర్ కదా నేనే ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఒక దిమ్మ అయితే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఈమె భర్తకి మత్తు మంది ఇచ్చి ఇందులో పడుకోబెట్టింది. తర్వాత తన పైన ఇసుక కంకర అంతా వేసేసి దానిపైన ఒకటి స్లేట్ లాగా పెడదామని చెప్పేసి అనుకుంది. కానీ అది ఈమెకి ఒక్కదానికి ఇవ్వకపోవడంతో కింద వాచ్మెన్ల సహాయం తీసుకుందామని చెప్పేసి వాళ్ళని పిలిచింది. సో వాళ్ళు వచ్చి అది దానిపైన పెడదామని చెప్పేసి లిఫ్ట్ చేసి చూస్తే లోపల ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. సో ఏంద్రా అని చెప్పేసి కొంచెం దొవ్వి చూస్తే ఫస్ట్ మనిషి కాళ్ళు కనిపించాయి. ఇది ఎక్కడదని చెప్పి మొత్తం తీసి చూస్తే అందులో లోపల మనిషి ఉన్నాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా చనిపోలే. సో ఈ విషయం వాళ్ళకి తెలియగానే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి అందరు చెప్పేసరికి అంటే ఈ విషయం బయటకు వచ్చింది. లేదంటే మరో భర్త ఒక భార్య చేతులు చనిపోయేవాడు. వాడు లేచాక వాడికి అనిపించింది కావచ్చు నా సమాధి నేనే ఏర్పాటు చేసుకున్నా అని. అసలు ఏమైందిరా వీళ్ళకి? అమ్మ ఎవరైనా ఈ వీడియో ఆడవాళ్ళు చూస్తుంటే ఒక కింద కామెంట్ చేయండి, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. అసలు ఆడవాళ్ళు ఇలా ఎందుకు తయారయ్యారో అబ్బాయిలకి మాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ మధ్య ఇంత ఎక్కువ అవుతున్నాయి? ప్లీజ్ ఎవరికైనా తెలిసి ఉంటే ప్రాపర్ రీజన్ ఒక కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క కామెంట్ వల్ల మా అబ్బాయిలని కాపాడిన వాళ్ళు అవుతారు.